మేడం నమస్తే. నమస్తే. రోజా గారు, ఆర్‌కే రోజా గారు 100 క్రోర్స్ స్కామ్ అనేది ఒకటి బయటపడింది. త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు. అరెస్ట్‌కి అంతా రంగం అంతా సిద్ధమైంది అని చెప్పేసి మనకి వార్తలొస్తున్నాయి. అలానే 'బిగ్ బాస్ 8' కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అనేది ఇంకొక వార్త. ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు అసలు అరెస్ట్ అవ్వటానికి కానివ్వండి? ఇది ఒక రోజా అని కాదండి. కోడిగుడ్డు అమర్నాథ్ అని ఒక మంత్రి. హ్మ్. అలాగే బొత్స సత్యనారాయణ విద్యాశాఖ. అలాగే అంబటి రాంబాబు, అనిల్ కుమారు, హ్మ్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కొడాలి నాని, అలాగే జోగి రమేషు, వీళ్ళని కాదు వాళ్ళని కాదు, ప్రతి శాఖలోనూ వాళ్ళదైన మార్క్ వాళ్ళు వేసి చూపించారు. మామూలుగా అయితే పాజిటివ్ వర్డ్స్లో చెరగని ముద్రలు వేశారు, వాళ్ళ మార్క్ పాలన చూపించారు అంటారు కదా. వీళ్ళు ఏ మార్క్ చూపించారంటే అవినీతి మార్క్ చూపించారు. ఓకే. ఈ అవినీతి మార్క్ వేసి చూపించడంతో ఒక్కొక్కటి ఈ విధంగా బయటకు వస్తానే ఉంటాయి. అందుకే నేను ఆ మధ్య అసలు ఈ ప్రక్షాళన కోసం ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి అని ఏదో వీడియోలో చెప్పినట్టు గుర్తు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని శాఖలు ఇచ్చారు. వాళ్ళ శాఖల్లో వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. మరి ఇంక ప్రక్షాళనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రక్షాళనకు ఒక శాఖ పెట్టాలి అన్నంత లెవెల్లో వాళ్ళు చేశారు. పక్క రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చెప్తారు. ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులు. రుషికొండ ప్యాలెస్ ఉంది, ఎవరి కోసం కట్టారు, ఎందుకోసం కట్టారు, మీ ఉద్దేశం ఏంటి? ఇవన్నీ అడిగితే ఏంటి చెప్తారు సమాధానం? చెప్పాల్సిందే. ఇది పర్యాటక శాఖకు సంబంధించిందా? అయితే పర్యాటక శాఖకి అనుమతులు ఎవరిచ్చారు? అసలు ఈ బిల్డింగ్ కట్టడానికి అనుమతులు ఉన్నాయా? పర్యాటక శాఖకి సంబంధించిందే కదా. నువ్వు వెళ్ళావా? నువ్వు చూసావా? నీకు అనిపించిందా పర్యాటక శాఖకి ఇంత భవనం ఉండటం అవసరం అని అనిపించిందా? 7 బ్లాకులు అవసరం ఉంటుందా అసలు? అది పైగా ఆ కొండను తొలిచి ఆ విధంగా కట్టడం కరెక్టేనా? అసలు ఋషికొండకి గుండు కొట్టమని మీకు ఎవరు చెప్పారు సలహా? చెయ్యొచ్చా? మరి చేయకూడదనే కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వస్తే మీరు ధైర్యంగా తీసుకెళ్ళి చూపించలేదే? గ్రీన్ పట్టాలు ఎందుకు కట్టారు మరి ఆ రోజు? అంటే అది సరి అయిన పని కాదు అని మీకు తెలుసు ముందే, తెలిసే చేశారు. ఇప్పుడు తెలియక పొరపాటు జరుగుతాయి కొన్నిసార్లు, ఎవరికైనా పొరపాటు జరుగుతుంది, ఎంతటి వాళ్ళకైనా సరే. కానీ ఇది పొరపాటు కాదు, తెలిసి చేశారు మీరు, తప్పు చేశారు మీరు. అలా రోజా పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉంది ఇప్పుడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి ఐఏఎస్ ఆఫీసర్లని బురిడి కొట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాలాంతకులు అంటారు, మీరు వినే ఉంటారు ఈ మాట. అంతటి కాలాంతకుడు మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మోసం చేయటం అంటే మామూలు మాట కాదు కదా. మరి నువ్వెంత అని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న బుర్రలో నీకెంత ఉంటుంది? నీకు చట్టం తెలీదు, నీకు విధానం తెలీదు. ఇప్పుడు ఆమె అదే కదా అన్నది, అనిత, వంగలపూడి అనిత. ఆమెకి నాకు ఏముంటుందండి తగదా? ఆమెకి విధానాలు తెలీదు, చెప్తే అర్థం చేసుకోదు. కొంచెం చదువుకుని మాట్లాడమ్మా అని చెప్తాను, అంతకంటే ఆమెకి నాకు తగదా ఏం లేదని చెప్పింది ఆవిడ. అది మట్టుకు వాస్తవమే. ఈమెకు మట్టుకు జ్ఞానలేమి అయితే ఉన్నది. సమాచారం తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి విషయం పట్ల. అవగాహన లేకుండా పైపైన పనులు చేసేస్తే ఇలాగే ఉంటుంది. పైగా ఈవిడ ఛాలెంజ్లు చేసింది. పవన్ కళ్యాణ్ని అడ్డగాడిదలాగా పెరిగావు, 55 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక 45 ఏళ్ళు ఇస్తున్నాను, ఒక్కసారి ఎమ్మెల్యే అయి చూడు అన్నా. నిన్ను అసెంబ్లీ గేటు మీద చెయ్యి కూడా వేయనివ్వను, తాకనివ్వను. ఇలాంటి పెట్టల దొర కబుర్లు ఎందుకండి చెప్పేది? ఇప్పుడు ఏమైంది? ఆయన గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మరి నీకు ఆయన అసెంబ్లీ గేట్ పుట్టుకోనివ్వనన్నావు, నువ్వు రిషికొండ గేట్ పుట్టుకున్నావా? మీ అన్నే కదా, జగన్ అన్నే కదా.
ఒకరోజు అసెంబ్లీలో ఆవిడ జగనన్నా 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 అని పిలుస్తుంటే నాకైతే చాలా దారుణమైన పోలిక గుర్తొచ్చింది. ఏంటంటే ఊళ్ళల్లో మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఇంకా ఆఖరిసారిగా చెవులో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, దింపుడు కళ్ళం ఆశ అంటారు దాన్ని. నాకు అది గుర్తొచ్చింది. ఏమమ్మా నీకంత ఏంటి, అది అసెంబ్లీ అనుకుంటున్నారా, మీ చిట్ చాట్ అనుకుంటున్నారా, 10 మంది చూస్తున్నారని సిగ్గు జ్ఞానం కూడా లేకపోకుండా అంత కాకాబట్టాల్సిన అవసరం ఏముంది? అంత కాకాబట్టావు కాబట్టే నీ నెత్తిన ఇంత టోపీ పెట్టాడు. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆడుదాం ఆంధ్రాకి కానీ, పోనీ ఇదంటే జగన్మోహన్ రెడ్డికి దీనిలో ఎంత వాటా వెళ్ళిందో నాకైతే తెలియదు, కానీ 100 కోట్ల స్కామ్లో దీనికైతే నువ్వు సమాధానం చెప్పుకోవాలి, అది వేరే విషయము. రిషికొండ విషయంలో మట్టుకు నువ్వు జీవోల మీద సంతకాలు పెట్టినందుకు గాను నువ్వు బాగానే ఇరుక్కుంటావు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇరుక్కుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, తలా ఒక మాట చెప్తున్నారు. రోజా కూడా ఏమి చెప్పుకోలేని పరిస్థితి. అది కూడా ఒక ట్వీట్ కూడా చేసింది మేడం, చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా, మంచి చేసి ఓడిపోయాం తలెత్తుకు తిరుగుదామని ఒక ట్వీట్ ఒకటి చేసింది. అవును, మంచి చేశారు కదా. మరి ఈ రిషికొండ మంచి ఏంటో చెప్పుకోండి మీరు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగిందో చెప్పండి. ఒక క్రికెట్ బ్యాట్ 24,000, ఒక బాల్ 2,500 మీరు వేసిన వేషాలకి. మరి ఇంకా తీస్తే ఎన్ని వస్తాయో తెలియదు. నేను కాక మొన్న జార్ఖండ్లో కూడా అంతే, ఒక భోజనం ఏదో స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ మీటులో 18,000 అంట ఒక భోజనం. ఫలక్నుమా ప్యాలెస్లో ఉంటుంది 18,000 భోజనం. మామూలుగా అయితే ఎక్కడా ఉండదు అంత ఖరీదైన భోజనం. అంటే ఏం లేదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు దోచుకుని తింటున్నారు దేశాన్ని, బడ్జెట్ని. ప్రజల డబ్బు కదా ఇది, అడిగేవాడేది ఆ అడిగేవాడికి తెలియదు. అప్పుడప్పుడు కొంచెం తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మేము ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్ పేయర్స్ అనేది ఎగురుతారు తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఏదో వీళ్ళు ఒక్కళ్ళే ట్యాక్స్ పేయర్లు అయినట్టు. దేశంలో ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ పేయర్లే, అడుక్కునేవాడు కూడా ట్యాక్స్ పేయరే మాటకొస్తే. అందుకని ఏది ఏమైనా ఇవాళ నిండా ముంచేసిన జగనన్న ఈ రిషికొండ పుణ్యమానని అసలు పోని నువ్వు ఎప్పుడన్నా లోపలికి వెళ్ళి చూస్తే నీకైతే మనసు ఒప్పుద్దా? 24 లక్షల బాతు డబ్బు అవసరమా? అది విత్తం కొద్ది వైభవం అంటారు. ఇదేంటి మేడం ఈ బిగ్ బాస్ 8లోకి వెళ్ళేది ఏంటి అంటే, ఇక ఏ దారి లేక ఆ దారి అంటారా, లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే జబర్దస్త్కి రానివ్వద్దు అంటున్నారు, సినిమాలకి వద్దు అంటున్నారు. అంటే అలా బ్యాన్ పెట్టడం కుదిరే పని కాదండి. ఆమె సినిమాలకి ఏం నష్టం చేసింది? ఇప్పుడు అది ఆమె వృత్తి అని వస్తుంది. మీరు వెళ్తారు నటించడానికి, నేను వెళ్తాను, ఎవరండి వద్దనేది? జబర్దస్త్ని ఎందుకు అన్నారు అంటే జబర్దస్త్ యాక్టర్ని ఆవిడ అపహాస్యం చేసింది, అందుకని వాళ్ళు నువ్వు వస్తే మేము చెయ్యమంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ వదులుకోడు కదా అతను, ఏం ఒక్కదాని కోసం. మరి ఇంకా అలాంటప్పుడు ఎవరికో ఒక కొంటే ఆలోచన వచ్చి ఉంటుంది, బిగ్ బాస్కి వెళ్తుంది ఈవిడ అని. నువ్వు వెళ్తుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే బిగ్ బాస్ దాకా వెళ్ళేంత మానసిక స్థితిలో ఆవిడ ఉందని నేను అనుకోను. ఇప్పుడు ఈ ఓటమి, ఇప్పుడు ఈ వచ్చే సవాళ్ళు ఇవన్నీ ఎదుర్కోవాలి. మరి ఇవన్నీ అర్ధంతరంగా వదిలేసి వెళ్ళడానికి అవ్వదు. ఇదేమి నేను మధ్యలో పిండి కలపన పో అని వెళ్తానంటే కుదరదు, అంత ఈజీ కాదు. ఇది ఇవాళ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. పైగా వీళ్ళ మీద చూపు పడదేమో ప్రభుత్వాన్ని అని అనుకోవటానికి కూడా లేదు. వాళ్ళు అతిపెద్ద మెజారిటీ తోటి అంతెత్తున ఉన్నారు వాళ్ళు. మీరు కనీసం మీరు మాట్లాడేది తప్పు, మీరు చేసేది తప్పు అని ఎలుగెత్తి చాటేంత గొంతులు కూడా మీకు లేవు. మీరు ఉన్నది 11 మంది. ఆ 11 మంది కూడా బతుకు జీవుడా అని ఏ పార్టీలోకి వెళదామని ఆలోచిస్తున్న వాళ్ళే ఉంటారు తప్పితే ఏ రోజా కోసమో, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి కోసమో, ఇంకొకరి కోసమో వెళ్తారని అనుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఎంత ధైర్యం లేకపోతే 120 కోట్లు పెట్టి దాన్ని అతి సుందరంగా తయారు చేయిస్తాడు, అది కూడా తనకు తెలిసిన కాంట్రాక్టర్కి ఇచ్చి. పాంథర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదో ఉంది సుప్రియారెడ్డిది, తాడేపల్లి ఇంటికి కూడా ఆవిడేనంట షోకులు చేసింది.
ధనం ప్రజలది, షోకు జగన్మోహన్ రెడ్డిది, మధ్యలో వచ్చే ఆదాయం మధ్యలో వాళ్ళది. ఇప్పుడు ప్రజలు గాలికి పోయారు, వాళ్ళ కష్టాలు కష్టాల్లానే ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్య కొడాలి నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది ఎలక్షన్స్కి ముందు, ఒక 10 కోట్లు కావాలన్నా అని అడిగాను, అడిగితే మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అన్నాడు. అంటే మేము ఎంత చేసేసాము, ఖజానా మొత్తాన్ని సంక్షేమానికే పంచిపెట్టేశాము అని చెప్పటం ఆయన ఉద్దేశం అన్నాడు. మరి ప్రజలకే నీకు 10 కోట్లు ఇవ్వడానికి, నియోజకవర్గానికి 10 కోట్లు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖజానాలో డబ్బులు లేకపోతే రిషికొండకి 500 కోట్లు ఎట్లా ఖర్చు పెడతాడు? అంటే నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, కానీ ఈయన ఎప్పుడన్నా వెళ్ళి ఉండటానికి ఆయనకు అంత భవంతి కావాలి. ఏ 7 స్టార్ హోటల్లో ఉంటే అయిపోదండి, 3 స్టార్ హోటల్లో ఉంటే మటుకు తప్పేంటి? పాత రోజుల్లో ట్రావెలర్స్ బంగ్లాలను ఉండేయండి, గవర్నమెంట్ అఫీషియల్స్ R&B వాళ్ళు కట్టేవాళ్ళు ట్రావెలర్స్ బంగ్లా. ఇందిరాగాంధీ ఉండేదండి ట్రావెలర్స్ బంగ్లాల్లో. ఇందిరాగాంధీ కంటే నువ్వు గొప్పోడుగా? పైగా ఇది ఎందుకు కట్టారు అంటే నలుగురు నా మాటలు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేవేవి నిజమైన కారణాలు కావు, కేవలం జగన్మోహన్ రెడ్డి అక్కడికి నేను ఒక 30 సంవత్సరాల పాటు ఉంటాను అని అంత పెద్ద ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం కట్టించుకున్నాడు. డామిట్ కదడ్డం జరిగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ.